హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిక్ష వ్లాగ్స్. ఈరోజైతే మేము నెహ్రూ జులాజికల్ పార్క్కి వచ్చాము. ఈ పార్క్లోని ఎనిమల్స్ని చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వైట్ బెంగాల్ టైగర్. వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, చూద్దాం ఏం జరుగుతుందో ముందు. అండ్ కాస్త ముందుకెళ్ళి చూస్తే నక్కలు కనిపించాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా చూస్తుందో అక్కడిక్కడ తిరుక్కుంటా. నేనైతే ఈ పార్క్కి ఫస్ట్ టైం వచ్చాను అండ్ ఈ ఎనిమల్స్ని డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను. అసలు ఏ ఎనిమల్ని చూసినా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే గేట్స్ క్లోజ్ ఉండే, నో ఎంట్రీ జోన్ అని రాసి ఉండే. అక్కడ ఏంటి అని అడిగితే డేంజర్ జోన్ అని చెప్పారు, వెళ్ళొద్దు అన్నారు. అండ్ ఇదొచ్చేసి రాయల్ బెంగాల్ టైగర్ అంట. చూడండి ఫ్రెండ్స్, నోరు తెరిచి ఎలా అరుస్తుందో. బోన్లోనే అక్కడ ఇక్కడ తిరుగుతుంది. పాపం దాన్ని బోన్లో వేశారు బయటికి రాకుండా. వర్షాకాలమే కదా, మంది ఎక్కువ ఉండరేమో అనుకున్నా, కానీ చాలానే వచ్చారు. అండ్ ఇక్కడ ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. కాకపోతే మేము వచ్చిన రోజే ట్రైన్ క్లోజ్ ఉండే, ఏదో వర్క్ జరగడం వల్ల ఆపేశారంట. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, దీని పేరు వచ్చేసి కృష్ణ జింక అంట. సేమ్ మేకలాగే ఉంది కదా. అండ్ అక్కడ కనిపించేది ఆ జింక ఉండే ఇల్లు అనుకుంటా. వర్షాకాలం అయితే పాపం ఈ ఎనిమల్స్కి కాస్త ఇబ్బందే. చూడండి ఫ్రెండ్స్, వైట్ బెంగాల్ టైగర్ ఎలా ఉందో చెప్పండి. పాపం దురద పెడుతున్నట్టుంది. చెట్టు ఎక్కుదామని కూడా ట్రై చేసింది. ఆ చెట్టు వెనకాల టైగర్ ఏమో చేస్తుంది ఫ్రెండ్స్. ఈ వైట్ బెంగాల్ టైగర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుందో. అండ్ ముందుకు వెళ్తే దాని ఇల్లు అనుకుంటా. వర్షం పడ్డప్పుడు కానీ అప్పుడు లోపలికి వెళ్ళి పడుకుంటుందేమో మేబీ. చూడండి ఫ్రెండ్స్, అసలు నేనైతే షాక్ అయ్యాను. పులులు ఎప్పుడైనా మాంసాలే తింటాయి కదా, కాకపోతే ఇది చూడండి ఫ్రెండ్స్ గడ్డి తిన్నది. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, పులేంటి గడ్డి తినడం ఏంటి అనేసి. అండ్ అందరూ వాకింగ్ చేస్తున్నారు అక్కడ సైడ్. బై మిస్టేక్ ఎప్పుడైనా పులి ఇటు సైడ్ జంప్ చేద్దామని ట్రై చేసినా రాకుండా మధ్యలో వాటర్ది అది పెట్టారు. అండ్ ఈ ఫ్లవర్స్ అండ్ పక్షులని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నేచర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. వెదర్ చూడండి అండ్ ఈ పక్షులు, వావ్. దీంతో పాటు వర్షం ఒకటి స్టార్ట్ అయింది. పాపం అందరూ పరిగెడుతున్నారు. చిన్నపిల్లలను పట్టుకొని వచ్చారు. అందరూ తడుస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పరిగెడుతున్నారు. మేమైతే వర్షం పడుతుండగా కూడా వెళ్ళాము ఏనుగు దగ్గరికి. చూడండి ఫ్రెండ్స్, ఏనుగుకి ఎలా స్నానం పోస్తున్నారు. ఒక పక్క వర్షం, ఇంకో పక్క స్నానం. ఏనుగు చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, లేచి నిల్చుంది ఏనుగు. ఎలిఫెంట్ ఏనుగు మొత్తం అక్కడ బురదలో బొర్లేసి వచ్చింది. అందుకనే వాటర్ పైప్ వేసి మొత్తం కడుగుతున్నారు ఏనుగుని. అటు సైడ్ ఇంకా చాలా ఉన్నాయి ఏనుగులు. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. అండ్ నేను ఈ ఏనుగులను చూడటం సెకండ్ టైం. ఫస్ట్ వచ్చేసి నేను ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు చూశాను. దానికి బనానా కూడా తినిపించాను. అండ్ చూడండి ఫ్రెండ్స్, మిగిలిన ఏనుగులు ఏం చేస్తున్నాయో అక్కడ. ఒక ఏనుగు స్నానం చేస్తుంది, ఇంకో ఏనుగు బురదలో బొర్లుతుంది, ఇంకో ఏనుగు ఆడుకుంటుంది. డైలీ ఆ ప్లేస్ మొత్తం వాటి జోన్లో అవే తిరుగుతాయి. అమ్మో, చిరుతపులి చూడండి ఫ్రెండ్స్ ఎలా నడుస్తుందో అటు ఇటు తినేద్దాం అన్నట్టు. అండ్ ఇది లయన్. అండ్ ఇది నీటి ఏనుగు. చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటుందో గడ్డి, వాటర్లోని గడ్డి. ఎంత లావుగా ఉందో ఇది, అసలు చూడటానికి భయంకరంగా ఉంది. అండ్ ఇది ప్యారోట్స్. అండ్ ఇవి వచ్చేసి కొంగలు. అండ్ ఫైనల్గా అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.